అమెరికాకు ప్రత్యామ్నాయంగా వస్త్ర ఎగుమతులకు కొత్త దేశాల మార్కెట్లను దగ్గర చేయాలని సంకల్పించిన భారత్ 40 దేశాల్లో అవుట్ రీచ్ కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, కెనడా, నెదర్లాండ్స్, పోలాండ్, మెక్సికో, రష్యా, బెల్జియం, తుర్కియే, యుఏఈ, ఆస్ట్రేలియాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ 40 దేశాల్లో నాణ్యమైన, నమ్మకమైన వస్త్ర ఉత్పత్తుల సరఫరాదారుగా నిరూపించుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 220 దేశాలకు భారతీయ టెక్స్టైల్స్ ఎగుమతవుతున్నాయి. అయితే వైవిధ్యమైన మార్కెట్ కలిగిన ఈ 40 దేశాల్లో చోటు సంపాదిస్తే భారీగా లబ్ధి చేకూరుతుందని భారత్ అంచనా వేసింది. ఈ 40 దేశాలు $590 బిలియన్ విలువైన వస్త్రాలను దిగుమతి చేసుకుంటూ ఉండగా వాటిలో భారత్ వాటా కేవలం 5-6% మాత్రమే. అందుకే అక్కడి సంప్రదాయ ఆవిర్భావ మార్కెట్లపై దృష్టి పెడతామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్కెట్ మ్యాపింగ్, హై డిమాండ్ ఉత్పత్తుల గుర్తింపు, సూరత్, పానిపట్, తిరువూర్, భదోహి వంటి ఉత్పత్తి క్లస్టర్ల అనుసంధానం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని యోచిస్తోంది. ఆయా దేశాల్లో ఎగ్జిబిషన్లు, బయర్ సెల్లర్ భేటీలు, ట్రేడ్ ఫెయిర్లు నిర్వహించడంతో పాటు ఇండియా బ్రాండును ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్పత్తిదారులు, వ్యాపారులకు తగిన మార్గదర్శనం చేయాలని కేంద్రం తలపెట్టింది.